ఫ్రెండ్స్ నేనైతే కాపీరైట్ ఇష్యూలో మ్యూజిక్ అయితే వినిపిస్తలేను. మీరు మ్యూజిక్తో వింటే నిజంగా చెప్తున్నాను హై లెవెల్ నెక్స్ట్ లెవెల్ అని కూడా చెప్పొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ అయితే తప్పకుండా ఉంటుంది. మీరైతే మ్యూజిక్తో వింటే ఇన్స్టాగ్రామ్ అయితే చూడండి. నేనైతే ఇన్స్టాగ్రామ్ అయితే పోస్ట్ పెట్టాను. వీడియో ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో కొంచెం పెద్దగానే ఉంటుంది. ఇందులో ఫస్ట్ నేను టైటిల్ ఎలా ఎడిట్ చేసుకోవాలని 2 స్టైల్లో అయితే ఎడిట్ అయితే చేసుకున్నా. ఒకటి గోల్డెన్లో, ఇంకోటి మనం సిల్వర్లో కూడా చేసుకోవాలి. వీడియో కొంచెం యానిమేషన్ కూడా పెట్టుకోవాలి కాబట్టి ఎండ్ వరకు అయితే చూడండి. ఇలాంటి సినిమాటిక్ టైటిల్ యానిమేషన్ పెట్టుకోవాలి కాబట్టి ఎండ్ వరకు అయితే చూడండి. మీరు కూడా ఎడిట్ అయితే చేసుకోండి. బర్త్డేకి అయితే చాలా అంటే చాలా సూపర్గా అయితే సెట్ అవుతుంది. మీరు దీన్ని యాటిట్యూడ్కి అయినా యూస్ అయితే చేసుకోవచ్చు. ఎండ్ వరకు అయితే చూడండి. వీడియోకి నేను యూస్ చేసిన ప్రతి ఒక్క ఫైల్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఓకే, ఇప్పుడైతే పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేస్తాను. ఫ్రెండ్స్ నేనైతే పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నా. మీరు కొంచెం జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనము 2 రకాల టెక్స్ట్ అనేది ఎడిట్ అయితే చేసుకుందాం. ఓకే, ఫస్ట్ టెక్స్ట్ ఇదైతే మనకు సిల్వర్ కలర్లో అయితే ఈ టెక్స్ట్ అయితే ఉంటుంది. ఓకే, ఈ టెక్స్ట్ ఎందుకంటే మనకు స్టార్టింగ్లో మనకు ఇంట్రో లాగా మనకు టైటిల్ అనేది యానిమేషన్ అయితే వచ్చింది కదా, మీరు స్టార్టింగ్లో చూశారు కదా. అలాంటి మనకు సిల్వర్ కలర్లో మనం ఈజీగా అయితే ఒక ఎక్సలెంట్ మనం యానిమేషన్ టైటిల్ ఎడిట్ చేసుకోవాలంటే కమింగ్ సూన్ కానీ, డేట్ కానీ, మంత్ కానీ, ఓకే, హ్యాపీ బర్త్డే కానీ అవి టెక్స్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చెప్తాను. ఓకే, దానికోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు న్యూ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, నేనైతే కమింగ్ అని పెట్టుకుంటున్నా. మీరు ఏదైనా పెట్టుకోండి. ఓకే, నేనైతే ఎగ్జాంపుల్గా కమింగ్ అనే పెట్టుకుంటున్నాను. ఓకే, పెట్టిన తర్వాత ఇలాగైతే నేనైతే ఉంది. ఓకే, దానికోసం నేనైతే కొంచెం అయితే జూమ్ చేసుకున్నాను. ఓకే, జూమ్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఏ ఆప్షన్లోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో అయితే 2 రకాల ఫాంట్స్ అయితే ఇచ్చాను. ఓకే, దానికోసం మీరు స్టార్టింగ్లో చూశారు కదా టైటిల్, దానికోసం ఒక సపరేట్ ఫాంట్ ఇచ్చాను. మీ యొక్క నేమ్ గోల్డెన్ నేమ్ క్రియేట్ చేసుకోవడానికి సపరేట్ ఫాంట్ అయితే ఇచ్చాను. కాబట్టి మ్యాచింగ్ కావాలి కాబట్టి ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బోల్డ్ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు ఈ ఫాంట్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది. కాబట్టి మీరైతే ఈ ఫాంట్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేసి ఇక్కడ మనకు ఏం చేద్దామంటే పైన స్క్రోల్ చేసి ఇక్కడ మనకు టెక్స్చర్ ఆప్షన్ అయితే ఉంటుంది. కాబట్టి టెక్స్చర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఇమేజ్ ఆప్షన్లోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఈ సిల్వర్ ఫోటో అనేది ఇచ్చాను మీకు. ఓకే, ఈ సిల్వర్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఓకే మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు ఆటోమేటిక్గా ఈ సిల్వర్ అనేది మన టెక్స్ట్లోకి అయితే అప్లై అయితే అయింది. ఓకే, అప్లై అయిన తర్వాత ఇక్కడ అయితే దీనైతే మనమైతే ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడ మనకు లుకింగ్ అయితే చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది టెక్స్ట్ టైటిల్కి. ఓకే, అయిన తర్వాత మనమైతే మళ్ళీ కింద స్క్రోల్ చేద్దాం. ఓకే, కింద స్క్రోల్ చేసి ఇక్కడ మనకు 3D ఆప్షన్ అయితే ఉంటుంది. కాబట్టి 3D ఆప్షన్ని మీరైతే ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఎనేబుల్ చేసుకుంటే మనకు ఇలాగైతే కనిపిస్తుంది. ఓకే, ఇలాగైతే కనిపించిన తర్వాత మనం ఏం చేద్దామంటే కింద స్క్రోల్ చేసి ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డెప్త్ ఉంది కదా, దీని అయితే మీరైతే 2% అయితే పెట్టుకోండి. ఓకే, ఓన్లీ 2%. ఓకే, పెట్టిన తర్వాత కింద స్క్రోల్ చేయండి. ఓకే, కింద స్క్రోల్ చేసి ఇక్కడ మనకు 3D రొటేట్ ఆప్షన్ ఉంది కదా, దీని అయితే మీరైతే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే దీనైతే మీరు అయితే 270 పెట్టుకోండి. ఓకే, 270 అయితే పెట్టిన తర్వాత దానిపైననే మనకు ఇక్కడ మనకు డార్క్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. కాబట్టి దీనైతే మీరు అయితే 100% అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మనకు టెక్స్ట్ అనేది సరిగా కనిపిస్తలేదు కాబట్టి కింద మళ్ళీ స్క్రోల్ చేసి ఇక్కడ మనకు లైటింగ్ ఏంజల్ ఉంది కదా, దీనైతే మీరైతే ఆఫ్ చేసుకోండి. ఓకే, ఆఫ్ చేసుకుంటే చూడండి మనకు టెక్స్ట్ అనేది చాలా అంటే చాలా లుకింగ్ అయితే ఉంది. ఓకే, లుకింగ్ అయిన తర్వాత ఒకటే టెక్స్ట్ ఉంది కాబట్టి దీనైతే మనము 2 టెక్స్ట్ అయితే ఎడిట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనము మళ్ళీ కాపీ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసుకుంటే 2 అయితే వచ్చింది. కాబట్టి మనమైతే ఈ కమింగ్ సూన్ని క్యాన్సిల్ చేసుకుందాం. కమింగ్ని క్యాన్సిల్ చేసుకొని ఇక్కడైతే నేనైతే సూన్ పెట్టుకుంటున్నాను. ఓకే, సూన్ పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఈ సూన్ని కొంచెం అయితే జూమ్ చేసుకున్నా, ఈ కమింగ్ని కొంచెం అయితే తక్కువ చేసుకున్నాం. ఓకే, తక్కువ చేసుకొని ఇలాగైతే పెట్టుకున్నాం. ఓకే, ఇలాగైతే మీ యొక్క డేట్ కానీ, మంత్ కానీ, కమింగ్ ఏదైనా కానీ, ఒక విషింగ్ వాల్ కానీ, హ్యాపీ బర్త్డే కానీ ఇలాగైతే సింపుల్గా ఈజీగా అయితే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లాస్ట్లో ఇక్కడ 2 బాక్స్ అయితే ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కలర్ పక్కన ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే ఉంది, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఈ ఇమేజ్ని మీరైతే హై క్వాలిటీలో అయితే ఫోటో అయితే మీరైతే ఈ ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే, ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే దీనైతే మనమైతే ఒక దాన్ని క్యాన్సిల్ చేసుకుందాం. ఓకే, క్యాన్సిల్ చేసిన తర్వాత మనకు కమింగ్ ఉంది కదా, దాని అయితే సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే మీ యొక్క నేమ్ అనేది పెట్టుకోండి. ఓకే, ఓకే, మీరు కూడా సింపుల్గా ఈజీగా అయితే పెట్టుకోండి. ఎవరైనా నేమ్ అయితే ఉండని. ఓకే, నేనైతే రామ్ చరణ్ అని పెట్టుకున్నాను. ఓకే, పెట్టిన తర్వాత ఇలాగైతే జూమ్ చేసుకున్నా. మళ్ళీ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం ఏ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు టెక్స్చర్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే దీనికోసం మీకైతే ఇంకో సపరేట్ టెక్స్చర్ అయితే ఇచ్చాను కాబట్టి ఈ సపరేట్ టెక్స్చర్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, దీనికోసం మీకైతే గోల్డెన్ టెక్స్ట్ అయితే ఇచ్చాను కాబట్టి ఈ గోల్డెన్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు టెక్స్చర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇలాగైతే మీరైతే కట్ చేసుకొని సెంటర్లో అయితే పెట్టుకోండి. ఓకే, సెంటర్లో అయితే పెట్టిన తర్వాత ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకుంటే చూడండి మనకు గోల్డెన్ అప్లై అయితే అయిపోయింది మన నేమ్కి. ఓకే, అప్లై అయిన తర్వాత మళ్ళీ ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత దీనికోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడ మళ్ళీ ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో అయితే మీ యొక్క నేమ్కి సపరేట్ అయితే ఫాంట్ ఇచ్చాను చెప్పాను కదా, ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఇక్కడ మనకు చాలా అంటే చాలా లుకింగ్ అయితే సపరేట్గా అయితే లుకింగ్ అయితే వస్తుంది. కాబట్టి ఈ ఇమేజ్ని కూడా మనమైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకుందాం. ఓకే,
ఇమేజ్ని కూడా హై క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకున్నాం. ఓకే, ఎక్స్పోర్ట్ అయితే చేసిన తర్వాత ఇక్కడైతే మీరు ఎన్ని టెక్స్ట్ కానీ ఎన్ని టైటిల్ అయితే ఇక్కడైతే మీరైతే ఎడిట్ అయితే చేసుకోండి 2 డిఫరెంట్ స్టైల్లో. ఓకే, ఇప్పుడైతే మనమైతే కైన్మాస్టర్ యాప్లో స్టేటస్ అయితే ఎడిట్ చేసుకోవాలి కాబట్టి కైన్మాస్టర్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఫ్రెండ్స్ నేనైతే కైన్మాస్టర్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నా. మీకు డిస్క్రిప్షన్లో 3 అప్లికేషన్ లింక్ అయితే ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి, ఫ్రీగా అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనము 16:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక హై లెవెల్ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఇచ్చాను కాబట్టి ఈ హై లెవెల్ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఇలాగైతే ఉంది. ఓకే, ఇలాగైతే ఉంది తర్వాత మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ పొజిషన్లో వచ్చేయండి. ఓకే, స్టార్టింగ్ పొజిషన్లో వచ్చి ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇందాకే మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాం. మనం పిక్సెల్ ల్యాబ్లో ఏదైతే టైటిల్ అయితే ఎడిట్ చేసుకున్నామో ఆ టైటిల్ అయితే పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఈ టైటిల్ అయితే సెంటర్లో అయితే పెట్టుకున్నాం. ఓకే, సెంటర్లో అయితే పెట్టిన తర్వాత ఇదే టైటిల్ని నేనైతే ఓన్లీ 3 సెకండ్ అయితే పెట్టుకున్నాం. ఓకే, 3 సెకండ్ అయితే పెట్టి మీకు ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటాం. ఓకే, కట్ చేసిన తర్వాత మనకు ఇలాగైతే మనకు ఫోటో అనేది ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే దీని అయితే కొంచెం అయితే సైజ్ అయితే తక్కువ చేసుకుంటాం. ఇలాగైతే సెంటర్లో అయితే పెట్టుకున్నాం. ఓకే, దీన్నే నేను ఏం చేస్తాను అంటే డూప్లికేట్ అయితే చేసుకుంటున్నాం. ఓకే, డూప్లికేట్ అయితే 2 పార్ట్ అయితే అయింది. ఓకే, దానికోసం మనం అయితే కట్ చేసుకుందాం. ఓకే, సపరేట్గా అయితే చేసుకుందాం. ఓకే, కమింగ్ సూన్ ఒక సపరేట్గా అయితే చేసుకుందాం. ఓకే, సూన్ అనేది ఒక సపరేట్గా, కమింగ్ అనేది సపరేట్గా. ఓకే, ఇవి రెండు సపరేట్గా అయితే అయింది. చూసారు కదా, అయితే మనకు 2 సపరేట్గా అయితే అయింది. కనిపించినగా మాత్రం చాలా లుకింగ్ అయితే ఉంది. ఓకే, దానికోసం మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్ పొజిషన్లో వచ్చేయండి. ఓకే, స్టార్టింగ్ పొజిషన్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో తాళం గుర్తుంది కదా, దీనితో మీరైతే సెలెక్ట్ చేసుకోండి. లేయర్ అయితే కొంచెం అయితే జూమ్ చేసుకోండి. ఓకే, జూమ్ చేసిన తర్వాత ఒక 300 మిల్లీమీటర్ అయితే లేయర్ అయితే జరుపుకోండి టెక్స్ట్ నుంచి. ఓకే, స్టార్టింగ్ పొజిషన్ నుంచి మీరైతే ముందులకైతే 300 సెకండ్ అయితే జరుపుకోండి. ఓకే, 300 మిల్లీమీటర్. ఓకే, లెఫ్ట్ సైడ్లో ఉన్న తాళం గుర్తుని ఒకసారి క్లిక్ చేసుకోండి. ఓకే, ఏదైనా ఒక టెక్స్ట్కి సెలెక్ట్ చేసుకొని మీరైతే ఒక కీ మార్క్ అయితే పెట్టుకోండి. ఓకే, దాన్ని సేమ్ పొజిషన్లో అయితే కీ మార్క్ అయితే పెట్టుకోండి. ఓకే, సేమ్ పొజిషన్లో. ఓకే, పెట్టిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో వచ్చేయండి. ఏదైనా ఒక టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ కమింగ్ సూన్ ఉంది కదా, ఈ కమింగ్ని నేనైతే ఇక్కడైతే పెట్టుకుంటున్నాను. ఓకే, ఇలాగైతే పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు సూన్ అనేది ఉంది కదా, దీని అయితే నేను ఏం చేస్తాను మళ్ళీ కీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ సైడ్ అయితే పెట్టుకున్నాను. ఓకే, పెట్టుకుంటే చూడండి ఇక్కడ మనకు 2 అయితే సేమ్ అయితే యానిమేషన్ అయితే వస్తుంది. చూసారు కదా, సేమ్ అయితే వచ్చింది. ఓకే, సేమ్ వచ్చింది కానీ మనకు సేమ్ అనేది మళ్ళీ పోవాలి కాబట్టి మళ్ళీ ఎండ్ పొజిషన్లో వచ్చేయండి. ఇక్కడ 3 సెకండ్ దగ్గర. ఓకే, ఎండ్ పొజిషన్లో వచ్చి కొంచెం అయితే లేయర్ అయితే ముందులో అయితే జరిపి లెఫ్ట్ సైడ్లో ఉన్న మళ్ళీ ఏదైనా ఒక టెక్స్ట్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, లెఫ్ట్ సైడ్లో ఉన్న మళ్ళీ తాళం గుర్తుని ఒకసారి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మనకు రైట్ సైడ్లో యానిమేషన్ ఆప్షన్లో కింద మనకు కీ కనిపిస్తుంది కదా, దాని అయితే మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. దాన్ని మీరైతే సేమ్ పొజిషన్లో టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత మీరు ఎండ్ పొజిషన్లో వచ్చేయండి. ఓకే, ఏదైనా ఒక టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఎండ్ పొజిషన్లో వచ్చి ఈ టెక్స్ట్ని ఈ సైడ్ అయితే పెట్టుకుంటాం కనిపించకుండా. ఓకే, మళ్ళీ ఇక్కడ సూన్ ఆప్షన్ని కూడా ఈ సైడ్ అయితే పెట్టుకొని ఇక్కడైతే పెట్టుకున్నాం. ఓకే, మనకు ఎలాగైతే స్టార్టింగ్లో ఎలాగైతే వస్తుందో సేమ్ మనకు పోగానే మనకు సేమ్ అలాగైతే ఇలాగైతే పోతుంది. చూసారు కదా, సింపుల్ ప్రాసెస్, ఈజీ ప్రాసెస్ అయితే మెల్లగా అయితే పోయింది. ఓకే, మళ్ళీ ఏం చేస్తాం అంటే మళ్ళీ ఇక్కడ మనం ఏం చేద్దామంటే లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇంకో టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇంకో టెక్స్ట్ అయితే యాడ్ అయితే చేసుకున్నాం. ఓకే, నేనైతే ఇక్కడ 27 మార్చ్ అని పెట్టుకుంటున్నాను, వాళ్ళ డేట్ అనేది పెట్టుకున్నాం. ఓకే, పెట్టిన తర్వాత దీన్ని కూడా నేనైతే ఓన్లీ 3 సెకండ్ అయితే ఉంచి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటాం. ఓకే, సేమ్ ప్రాసెస్ మీరు ఎన్ని టెక్స్ట్ అయితే ఎడిట్ చేసుకోవాలని అనుకుంటారో సేమ్ అన్ని టెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి మీరైతే ఎడిట్ అయితే చేసుకోండి. మీకు ఎడిట్ చేసి చూపిస్తాను కాబట్టి కొంచెం లెంత్ అయితే అవుతుంది కాబట్టి కొంచెం కట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. నేనైతే అన్ని టెక్స్ట్ అయితే యాడ్ అయితే చేసుకున్నా. అన్ని దానికి నేనైతే సేమ్ మీకు ఎలాగైతే చెప్పానో కమింగ్ సూన్కి యానిమేషన్ సేమ్ అన్ని దానికి నేనైతే సేమ్ యానిమేషన్ అయితే పెట్టుకున్నాను. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మనమైతే స్టార్టింగ్ ఇక్కడ మనకు చూడండి 11 సెకండ్ దగ్గర వచ్చేయండి. 11 సెకండ్ దగ్గర వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరేం చేస్తారంటే ఇక్కడ మీరేం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇచ్చాను. చాలా అంటే చాలా కిరాక్ అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకొని మొత్తం అయితే ఫుల్ స్క్రీన్ మొత్తం చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మనకు లోపల అనేది గ్రీన్ స్క్రీన్ అయితే ఉంటుంది కాబట్టి దీని అయితే మీరైతే ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కింద స్క్రోల్ చేసి ఇక్కడ మనకు చూడండి ఇక్కడ మనకు కీ కలర్ అయితే కనిపిస్తుంది కదా, కీ కలర్లో మీరైతే గ్రీన్ కలర్ అయితే పెట్టుకుంటే మనకు లోపల అనేది పోతుంది. ఇక్కడ చూడండి మనకు లోపల బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అదైతే కనిపిస్తుంది. చూసారు కదా, చాలా అంటే చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది. ఓకే, సింపుల్గా అయితే కనిపించిన తర్వాత ఇక్కడ మళ్ళీ 11 సెకండ్ దగ్గర వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరేం చేస్తారు అంటే ఎవరైతే బర్త్డే ఉంటుందో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, కానీ ఆ ఫోటో మాత్రం మనకు కంపల్సరీ PNG ఫార్మాట్ అయితే ఉండాలి. అదే ఫోటోని మనమైతే ఎండ్ వరకు అయితే జరుపుకుందాం. ఓకే, ఎండ్ వరకు అయితే జరిపిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఈ ఫోటోని ఇక్కడైతే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేనైతే సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటున్నాను. చూడండి ఈ ఫోటో అయితే సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటే చూడండి ఫ్రెండ్స్ మనకు ఫోటో అనేది చాలా చాలా సూపర్గా అయితే లోపలైతే సెట్ అయింది. మీకు ఎలాగైతే వస్తుందో అలాగైతే మీరు అయితే పెట్టుకోండి. కానీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే లుకింగ్ అయితే చాలా అంటే చాలా బాగా అయితే ఉంది. ఓకే,
మళ్ళీ ఏం చేద్దామంటే ఇక్కడైతే మనమైతే సెట్ అయింది. ఓకే, సెట్ అయిన తర్వాత మీరు ఏదైతే ఏం చేస్తామంటే ఇక్కడ మనకు హ్యాపీ బర్త్డే ఎక్కడైతే టెక్స్ట్ అయితే వస్తుందో దానికోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడైతే వస్తుంది లేలోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీరు స్టార్టింగ్లో మనకు డెమో వీడియోలో మీరైతే చూశారు కదా, మనకు టెక్స్ట్ రాగానే మనకు పైనుంచి వైట్గా అయితే ఒక ఫైర్ అనేది వస్తుంది. కాబట్టి ఆ ఫైర్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనమైతే దీనిలో అయితే సౌండ్ అయితే ఉంటుంది కాబట్టి సౌండ్ అయితే మ్యూట్ అయితే పెట్టుకుందాం. ఓకే, పెట్టిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఫైర్ వీడియో అయితే ఇలాగైతే ఉంది చూడండి, ఇక్కడ మనకు ఇలాగైతే ఉంది కాబట్టి ఇలాగైతే జూమ్ చేసుకొని ఇక్కడైతే పెట్టుకుందాం. ఓకే, పెట్టిన తర్వాత బెండింగ్ ఆప్షన్కి వెళ్ళి మీరైతే స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసుకుంటే చూడండి మనకు హ్యాపీ బర్త్డే మనకు అయితే ఈ ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి మనకు దానిపైననే మనం నేమ్ అనేది వస్తుంది, కనిపించడానికి మాత్రం చాలా లుకింగ్ అయితే ఉంది. ఓకే, దీన్నే మనమైతే ఒకసారి డూప్లికేట్ అయితే చేసుకుందాం. ఓకే, ఈ ఎఫెక్ట్ వీడియోని డూప్లికేట్ అయితే చేసుకొని స్టార్టింగ్ పొజిషన్లో వచ్చేద్దాం. ఓకే, స్టార్టింగ్ పొజిషన్లో వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకు టెక్స్ట్ మీద అయితే కనిపిస్తుంది చూసారు కదా, దీనైతే మళ్ళీ ఇంకా కొంచెం అయితే జూమ్ చేసుకుందాం. ఇక్కడైతే వస్తుంది చూసారు కదా, దీనైతే మనమైతే ఓన్లీ 2 సెకండ్ అయితే ఉంచుదాం, ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ దాన్ని మీరైతే 2 సెకండ్ అయితే వచ్చి నేనైతే ఇంకోసారి డూప్లికేట్ అయితే చేసుకొని ఇంకో టెక్స్ట్ మీద అప్లై చేసుకుంటున్నాం. ఓకే, ఇంకో టెక్స్ట్ మీద కూడా అప్లై చేసుకున్నాం చూడండి, ఇక్కడ మనకు ఇంకో టెక్స్ట్ మీద కూడా అప్లై అయింది. ఇంకోసారి డూప్లికేట్ అయితే చేసుకొని ఇంకో లాస్ట్ టెక్స్ట్ మీద కూడా అప్లై అయితే చేసుకుంటాం చూడండి. ఇలాగైతే మనము టోటల్ టెక్స్ట్ మీరైతే అప్లై అయితే ఈజీగా అయితే చేసుకోండి. ఇప్పుడు మీకు చూపిస్తాను టోటల్గా చూడండి, మనకు వీడియో అయితే ఇలాగైతే వస్తుంది చూసారు కదా, ఇలాగైతే చాలా సూపర్గా అయితే వస్తుంది. మీరు మ్యాచ్ అయ్యే ఫోటో అయితే పెట్టుకొని మ్యాచ్ అయ్యేలాగా మీరైతే యానిమేషన్ అయితే పెట్టుకోండి, కనిపించడానికి మాత్రం చాలా లుకింగ్ అయితే వస్తుంది. ఓకే, చూసారు కదా, చాలా బాగా అయితే వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత మీరైతే స్టార్టింగ్ పొజిషన్లో వచ్చేయండి, లేలోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక PNG వీడియో అనేది ఇచ్చాను కాబట్టి ఆ PNG వీడియో అయితే ఒక PNG ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ PNG ఫోటో అయితే ఉంటుంది చూడండి, ఈ PNG ఫోటో అయితే ఉంటుంది కాబట్టి దీని అయితే మీరైతే ఫుల్ స్క్రీన్ మొత్తం చేసుకోండి. ఓకే, ఫుల్ స్క్రీన్ మొత్తం అయితే చేసిన తర్వాత ఇదే వీడియో మీరైతే ఏం చేస్తారంటే ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మనము 11 seconds 700 mm అయితే ఉంచి ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా, దాని అయితే మనమైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు అవుట్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ పెట్టుకోండి. ఓకే, ఫేడ్ పెట్టిన తర్వాత చూడండి ఇక్కడ మనకు ఈ వీడియో పోగానే ఈ PNG పోగానే మనకు మన యొక్క నేమ్ అనేది రివీల్ అయితే అవుతుంది చూసారు కదా, ఇలాగైతే మన యొక్క నేమ్ అనేది రివీల్ అయితే అవుతుంది, కనిపించడానికి మాత్రం చాలా లుకింగ్ అయితే ఉంది. ఓకే, ఇక్కడ మళ్ళీ ఏం చేద్దామంటే 13 seconds 800 mm దగ్గర వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక గ్రీన్ స్క్రీన్ హ్యాపీ బర్త్డే వీడియో అనేది ఇచ్చాను కాబట్టి ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, వీడియో అయితే సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని మనమైతే సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుందాం. ఓకే, సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు వీడియో అనేది ఇలాగైతే ఉంది. ఓకే, దానికోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడ మళ్ళీ క్రోమాకి ఆప్షన్లోకి వెళ్ళి మనమైతే ఆటోమేటిక్గా ఎనేబుల్ చేసుకుంటే మనకు గ్రీన్ కలర్ అయితే పోతుంది, పోకపోతే మీరైతే మంచిగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. చూడండి ఇక్కడ నేనైతే అడ్జస్ట్ అయితే చేసుకుంటాను. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ అడ్జస్ట్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళి నేనైతే కొంచెం అయితే ఇంకా బాగా అయితే లుకింగ్ మంచి సూపర్ గోల్డెన్ కలర్లో రావాలి కాబట్టి ఇలాగైతే పెట్టుకొని నేనైతే బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఒకసారి స్క్రీన్ చేసుకుంటాను. ఓకే, స్క్రీన్ చేసుకుంటే మనకు లోపల అనేది చాలా సూపర్గా అయితే మ్యాచ్ అయితే అవుతుంది. ఇక్కడైతే మీరైతే లోపల సెంటర్లో అయితే పెట్టుకోండి, ఇలాగైతే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో వచ్చింది చూసారు కదా, ఇలాగైతే మనకు ఈ ఎఫెక్ట్ కానీ మనకు హ్యాపీ బర్త్డే టెక్స్ట్ కానీ హై లెవెల్ అయితే ఉంది. దీనైతే 13 seconds నుంచి సెలెక్ట్ చేసుకున్నాం కదా, దీనైతే మళ్ళీ ఇక్కడ మనము 15 seconds దగ్గర వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు మనం పిక్సెల్ ల్యాబ్లో ఏదైతే నేమ్ అయితే క్రియేట్ చేసుకున్నామో ఓకే ఆ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, చూడండి ఈ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, చూడండి ఈ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే పెట్టుకున్నాను. చూడండి సేమ్ మ్యాచ్ అయ్యే నేమ్ అయితే ఉంటుంది కాబట్టి నేనైతే మళ్ళీ సెండ్ టు బ్యాక్ అయితే చేసుకున్నాను. ఓకే, సెండ్ టు బ్యాక్ అయితే చేసిన తర్వాత సైజ్ అయితే కొంచెం అయితే తక్కువ చేసుకొని ఇక్కడ డౌన్లో అయితే పెట్టుకున్నా. ఈ హ్యాపీ బర్త్డే వీడియోని కొంచెం అయితే పైన జరుపుకుందాం. ఓకే, పైన అయితే జరిపిన తర్వాత ఈ టెక్స్ట్ వీడియోని కొంచెం అయితే జూమ్ చేసుకుందాం. ఓకే, జూమ్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే అడ్జస్ట్ అయితే మంచిగా అయితే చేసుకుంటే సేమ్ యానిమేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకు ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి కింద స్క్రోల్ చేసి రబ్బర్ స్టాంప్ యానిమేషన్ అయితే ఉంది కాబట్టి దీనైతే మీరైతే 0.5 seconds అయితే పెట్టుకున్నాం. ఓకే, పెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనైతే మనమైతే ఎండ్ వరకు అయితే జరుపుకుందాం. ఓకే, ఎండ్ వరకు అయితే జరిపిన తర్వాత చూడండి ఇక్కడ మనకు వీడియో అనేది టోటల్ అయితే అయిపోయింది. మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తా, మీకు డౌట్ అనేది క్లియర్ అయితే అవుతుంది కాబట్టి చూడండి. వీడియో అయితే చాలా సూపర్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే వచ్చింది. మీరు కొంచెం అయితే అడ్జస్ట్ అయితే పెట్టుకొని మంచిగా ఇక్కడ మనకు ఫైర్ టైంలో మీరైతే కొంచెం అయితే అడ్జస్ట్ అయితే పెట్టుకుంటే మనకు సేమ్ ఫైర్ లాగా అయితే వస్తుంది. చూడండి చాలా సూపర్గా అయితే వచ్చింది, చాలా ఈజీగా మన నేమ్ అయితే వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో వచ్చింది. వీడియో అయితే టోటల్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, చాలా సూపర్గా అయితే వచ్చింది, చాలా ఈజీగా అయితే వచ్చింది. మీకు కంపల్సరీ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. చాలా ఈజీగా అయితే చేసుకోండి. ఇలాగైతే టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ మనకు షేర్ ఆప్షన్ అయితే ఉండదు కాబట్టి మీకు ఏదైతే క్వాలిటీ అయితే నస్తుందో ఆ క్వాలిటీలో మీరైతే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి. జై హింద్.